విద్యార్జనే అద్య ఆరంభ. నమస్తే. సో ఈ క్లాస్లో మనము వేరియబుల్స్ ఇన్ జావా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంది? వేరియబుల్ అంటే ఏంది? నార్మల్ ఇంగ్లీష్లో అడుగుతున్నాను. వేరియబుల్ అనే దాంట్లో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి వేరీ, ఇంకోటి అబిలిటీ. ఓకే, సంథింగ్ దట్ హ్యాస్ ద అబిలిటీ టు వేరీ ఈజ్ వేరియబుల్, అంతే, ఇంకేం లేదు. ఎట్లా అంటే సపోజ్ ఈడొక పర్సన్, ఈడొక పర్సన్, ఈడొక పర్సన్, ఈడొక పర్సన్. ఓకే, ఈ నలుగురిట్ల నేమ్ అనేది కామన్. ఈయనకి నేమ్ ఉంటుంది, ఈయనకి నేమ్ ఉంటుంది, ఈయనకి నేమ్ ఉంటుంది, ఈయనకి కూడా నేమ్ ఉంటుంది. ఓకే, నలుగురికి అయితే నేమ్ ఉంటుంది. ఈయనకి నేమ్ అనేది ఏబీసీ కావచ్చు, వీనికి నేమ్ అనేది బీసీడీ కావచ్చు, వీనికి నేమ్ అనేది సిడిఈ కావచ్చు, వీనికి నేమ్ అనేది డిఈఎఫ్ కావచ్చు. ఇక్కడ ఏబీసీ బీసీడీ సిడిఈ డిఈఎఫ్ అనేది డిఫరెంట్, కానీ నేమ్ అనేది మాత్రం అందరికి ఒకటే. సో ఇక్కడ అంటే నేనేం చెప్తున్నా అంటే నేమ్ అనేది డిఫర్ అవుతుంది. ఓకే, నేమ్ అనేది డిఫర్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో నేమ్ ఈజ్ హ్యావింగ్ ద అబిలిటీ టు వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కాబట్టి నేమ్ ఈజ్ ఎ వేరియబుల్. నేమ్ ఈజ్ నాట్ స్టాటిక్. ఏబిసి ఈజ్ నాట్ ఎ వేరియబుల్, బీసీడీ ఈజ్ నాట్ వేరియబుల్, సిడి ఈజ్ నాట్ వేరియబుల్, డిఎఫ్ ఈజ్ నాట్ వేరియబుల్. ఎందుకు? ఇవి చేంజ్ అవుతున్నాయి. ఓకే, ఇవి చేంజ్ అవుతున్నాయి. అదే నేమ్ అనేది పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఓకే, ఇవి మాత్రం ఎవరికి వాళ్ళకి సపరేట్ ఇది. ఓకే, సరే. సో నేమ్ అనే దానికి అబిలిటీ ఉంది టు వేరీ, కాబట్టి అందుకనేది వేరియబుల్ అయింది. ఓకే, ఇప్పుడు మనం కోడింగ్లో అసలు ఈ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేయాలి? వేరియబుల్స్, మీరు వేరియబుల్స్ యూజ్ చేయలేదు అనుకుందాం. ఓకే, సపోజ్ మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. అప్లికేషన్లో గోల్డ్ రేట్ ఉన్నది. ఓకే, గోల్డ్ రేట్ ఉన్నది. అయితే మీరు ఎట్లా రాస్తారు? గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ 1.1 సరే, 1,30,000 ఉంది అనుకుందాం. అంతే ఉంది అనుకుంటా. ఓకే, రూపీస్. ఓకేనా? ఇట్లా రాశారు. అట్లనే ఇదే స్టేట్మెంట్ని, ఓకేనా, ఇదే స్టేట్మెంట్ని నేను సిస్ అవుట్ అని రాసేస్తున్నా ఈజీగా ఉండడానికి. ఇదే స్టేట్మెంట్ని మీరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి రాశారు అనుకుందాం. ఓకే, ప్రతి ఒక్క స్టేట్కి రాసేసారు. రేపు పొద్దున గోల్డ్ రేటు ఫ్లక్చువేట్ అయింది, ఐదర్ ఎక్కువ అయింది లేకపోతే తక్కువ అయింది. ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్స్ చూడండి. మీరు ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటికీ రాశారు. ఓకే, ఈ గోల్డ్ రేటు సపోజ్ ఒక 10 రూపీస్ పెరిగింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా రాయాలి. కానీ ఎక్కడెక్కడైతే ఇది రాసిర్రో అక్కడక్కడ పోయి మార్చాలి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కష్టం. ఎందుకంటే 29 ఉంటే 29 టైమ్స్ చేంజ్ చేయడం ఈజీ కావచ్చు. కాకపోతే ఇదే ఎగ్జాంపుల్ ఇంకొంచెం లార్జ్ అయింది అనుకో, అన్ని దగ్గర మనము చేంజ్ చేయాలి. అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అది. కాబట్టి మనం ఏం చేస్తాము? దీన్ని ప్రైజ్ని ఒక వేరియబుల్ తీసుకుందాము. ప్రైజ్ని ఒక వేరియబుల్ తీసుకుంటే మనం ప్రైజ్ని చేంజ్ చేస్తే ప్రైజ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ ఈ వేరియేషన్ మనకు కనిపిస్తుంది. దానికోసం మనం వేరియబుల్ యూజ్ చేయాలి. వేరియబుల్ యూజ్ చేయకపోతే హార్డ్ కోడ్ చేసుకోవాల్సి వస్తుంది. హార్డ్ కోడ్ చేసుకుంటే మళ్ళీ అది వేరీ అయ్యే ఛాన్స్ ఉంటే మనం దానికోసం ఇంకేం చేయలేం. ఓకేనా? దాన్ని మార్చాలంటే మళ్ళీ హార్డ్ కోడెడ్ కోడ్లోకి పోయి మార్చాల్సి వస్తుంది. దాని లోపల ఏమవుతుంది? నువ్వు ఒక దగ్గర మారుస్తూ ఇంకో దగ్గర మారవు. ఆ మారవకపోతే ఏమవుతుంది? వాళ్ళు వచ్చి ఈడ లొల్లి చేస్తారు. ఓకే, సరే. అండ్ ఈ వేరియబుల్స్ని ఎట్లా రాసుకోవాలి? ఏం లేదు, సింపుల్గా వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ.
ఇంత రాయాలి. ఓకే, మరి ఇంత రాస్తే సరిపోతుందా అని అంటే సింపుల్గా ఇట్లా రాస్తే అయితే సరిపోదు. జావా కాబట్టి ఇక్కడ మనము సెమీ కోలన్ పెట్టాలి. ఏంది సెమీ కోలన్. ఓకే, సెమీ కోలన్. సెమీ కోలన్ ఎందుకు? ఇట్ ఇండికేట్స్ టర్మినేషన్. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సింటాక్సే. మరి కంపైలర్కి అర్థం కావాలి కదా ఎండ్ ఆఫ్ ద లైన్ ఇది అని. కాబట్టి కంపైలర్కి అర్థం కావడానికి కోసం మనం అంటే సెమికాలన్ పెట్టాం, ఇది ఎండ్ ఆఫ్ ద లైన్ అని మార్క్ చేయడానికి. ఓకే, ఇది కాకుండా ఇంకొకటి ఇక్కడ మనము టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా, టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఏం టైప్? ఈ వేరియబుల్ ఏం టైప్ ఆఫ్ వేరియబుల్ని వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అంటే సపోజ్ ఇట్లా ఇంట్లో డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్. ఓకే, ఈ డ్రమ్స్ని దాని మీద ఒక బోర్డు ఉంటుంది, H2Oకి మాత్రమే యూజ్ చేసుకోవాలి అని. ఇఫ్ H2O is type is specifying what type of element to be stored in this drum. ఓకేనా, H2 అనేది ఏంటంటే ఇది స్పెసిఫైయింగ్ టైప్ అంటే ఇందులో వాటర్ మాత్రమే పోయాలి అని చెప్తుంది, ఒక కాషన్ చేస్తుంది. ఈ టైప్ అనేది కూడా కాషన్ లాంటిది. ఓకే, టైప్ అనేది కూడా కాషన్ లాంటిది. దేనికి కాషన్ చేస్తుందంటే దిస్ వేరియబుల్ ఇస్ డ్రమ్. దిస్ వేరియబుల్ క్యాన్ స్టోర్ ఓన్లీ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆఫ్ దిస్ టైప్. ఎట్లయితే డ్రమ్ క్యాన్ స్టోర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆఫ్ దిస్ టైప్, అట్లనే వేరియబుల్ క్యాన్ స్టోర్ ఓన్లీ. వేరియబుల్ అనేది ఒక హోల్డర్. ఓకే, ఒక షెల్ఫ్ లాంటిది అనుకోండి, లేకపోతే ఒక బాక్స్ లాంటిది అనుకోండి, లేకపోతే ఒక డ్రమ్ లాంటిది అనుకోండి. ఇట్స్ జస్ట్ హోల్డింగ్. ఓకే, హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది దాని దగ్గర. వేరియబుల్ కెన్ హోల్డ్ ఓన్లీ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ టైప్. అది మనం రాయాలి, కంపల్సరీ రాయాలి. దెన్ ఓన్లీ ఈ టైప్ వాల్యూని మనం ఇవ్వాలి. అర్థమైందా? ఈ టైప్ వాల్యూనే మనం ఇక్కడ ఇవ్వాలి. మనం వేరే టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తే అది కాదు. ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా రాయాలి, ఎందుకు ఇంత రిజిడ్గా రాయాలి అంటే, మరి నువ్వు రాసిన లైన్ కంపైలర్కి అర్థం కావాలి. కంపైలర్ ఈ లైన్ ఇంటర్ప్రిట్ చేసుకునే కదా మెమరీ అలొకేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కంపైలర్ అనేది ఎట్లాంటి పని చేస్తుందంటే, సపోజ్ మీరు వాటర్ స్టోర్ చేసుకోవడానికి అడుగుతున్నారు, ఎవరినైనా అడిగారు వాటర్ స్టోర్ చేసుకోవాలని. మీరు వాటర్ స్టోర్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక బకెట్ తెచ్చారు అనుకోండి. ఎట్లా ఉంటుంది? మీరు తాగే నీళ్ళు స్టోర్ చేసుకోవాలి, కానీ వాళ్ళు బకెట్ తెచ్చారు. అసలు మిస్ మ్యాచ్ అయింది. సో మీరు ఇక్కడ కాషన్ చేస్తారు, నేను తాగే నీళ్ళు మాత్రం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే అప్పుడు వాళ్ళు బాటిల్ తెస్తారు. అది మీరు స్నానం చేయడానికి నీళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు బాటిల్ తెచ్చేసి ఎట్లా ఉంటుంది? ఇక్కడ కూడా మిస్ మ్యాచ్ ఉంది. సో మీరు అక్కడ కాషన్ చేస్తారు, నాకు స్నానం చేయడానికి కోసం వాటర్ కావాలంటే అప్పుడు వాళ్ళు పెద్ద బకెట్ తెస్తారు. సో ఇక్కడ ఆ లెంత్ అనేది మీరు కాషన్ చేస్తున్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఆ లెంత్ డిసైడ్ అవుతుంది. అంటే ఈ టైప్ని బట్టి ఈ మెమరీ అలొకేషన్ అనేది అవుతుంది. ఓకేనా? ఎట్లయితే 750 mlకి ఒక బాటిల్ ఉంటుందో, 1 లీటర్కి ఒక బాటిల్ ఉంటుందో, అట్లనే ఒక సమ్ మెజర్మెంట్కి ఒక బకెట్ ఉంటుందో, అట్లనే ఈ టైప్ అనేది ఆ మ్యాగ్నిట్యూడ్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, సో దీని లోపల మనకి డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఆ డేటా టైప్స్ గురించి మనం చదివినప్పుడు మనకి ఇంకా నీట్గా అర్థమవుతుంది ఈ టైప్స్ గురించి. ఓకే, సో ఈ సింటాక్స్ మాత్రము మనం ఏమంటామంటే డెఫినేషన్ అంటాం, డిక్లరేషన్ అంటాం. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, ఫేమస్ మీమ్ కూడా ఉంటుంది, డిక్లేర్ వేరియబుల్స్ నాట్ వార్స్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, మీరు సపోజ్ ఒకసారి టైప్ వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ అని రాశారు అనుకోండి, సెకండ్ టైం ఇదే వేరియబుల్ని మీరు చేంజ్ చేయాలనుకోండి, సింపుల్గా ఇట్లా చేస్తే సరిపోతుంది, వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ. అప్పుడు మళ్ళీ మీరు టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది.
ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సో రీడిక్లేర్ చేయలేరు, కానీ రీడిఫైన్ చేయొచ్చు. అంటే వితౌట్ మెన్షనింగ్ ద టైప్ యూ కెన్ రీడిఫైన్. ఓకే, సేమ్ అదే వాడుకోవచ్చు. అర్థమైంది కదా? ఇది డిక్లరేషన్, యూ కెనాట్ రీడిక్లేర్, వెరస్ యూ కెన్ డిఫైన్ చేసేటప్పుడు టైప్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా చేసేయచ్చు. క్లియర్? ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.